మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రధాన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి ఆ ఓనరు బహుశా చైర్మన్ అనుకుంటాను, రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో తొలి పాలుకొని ఒక పెద్ద వార్త రాశారు. అందులో రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే కొన్ని వార్తా కథనాలు వండించబడతా ఉన్నారని వారు రాస్తూ దాంట్లో నా పేరును కూడా తీసుకొని వచ్చి వారు పెద్ద అక్షరాలతో రాశారు. ముందుగా అసలు సింగరేణి కాలరీకి సంబంధించిన ఆస్తులు బొగ్గు గనులన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మాది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలో అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు, లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అటువంటి నాకు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. అట్లాగే ఇంకొక కాలం కూడా రాశాడు అందులో. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు, అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకోసం కోసం పెట్టుకున్నారు అన్నారు. సైట్ విజిట్ అనేది నాకు తెలియదు. ఇది రాసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచేటప్పుడు ఆ కండిషన్ కూడా పెడతారట. ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారట. చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. అయినా